ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈజీ మనీ అత్యాశ మోసాలకు తెరలేపుతోంది. ప్రజల్లోని బలహీనతకు తమ బలంగా చేసుకుంటున్నారు కేటుగాలు. మాయ మాటలతో మోసాలకి పాల్పడుతున్నారు. నెల్లూరులోనూ ఇదే జరిగింది. మనీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసగించింది ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్. కలువాయికి చెందిన వలాల కొండయ్య కుమారుడు సునాథం పేరుతో నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్ని ఏర్పాటు చేశాడు. ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి 500 నుంచి 6,000 రూపాయల వరకు వసూలు చేశాడు. కట్టిన డబ్బులకి డబ్బులు ఇస్తామని ఆశపెట్టారు. డబ్బులు కట్టించిన వాళ్ళకి ఖరీదైన బహుమతులు కూడా ఇస్తామని ఆశపెట్టారు. దీంతో కొంతమంది ప్రజల నుంచి డబ్బులు కట్టించారు. చెన్నైలో ప్రధాన కార్యాలయం, నెల్లూరు బ్రాంచ్ పెట్టి ప్రజల నుంచి డబ్బులు కట్టించుకున్నారు. డబ్బు ఇవ్వాల్సిన సమయానికి మాత్రం చేతులెత్తేశారు. దీంతో ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం దగ్గర బాధితులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తారు. రూపాయలు కూడా చూపిస్తాను. 3 ఏళ్ళు అయింది సార్. కూర్చోండి. రూపాయలు కూడా చూపిస్తాను. 3 ఏళ్ళు అయింది సార్. ఈజీ మనీ అత్యాశ మోసాలకి తెరలేపుతోంది. ప్రజల్లోని బలహీనతను తమ బలంగా చేసుకుంటున్నారు కేటుగాలు. మాయ మాటలతో మోసాలకు పాల్పడుతున్నారు. నెల్లూరులోనూ ఇదే జరిగింది. మనీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసగించింది ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్. కలువాయికి చెందిన వరాల కొండయ్య కుమారుడు సునాథం పేరుతో నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్ ని ఏర్పాటు చేశాడు. ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి 500 నుంచి 6,000 రూపాయల వరకు వసూలు చేశారు. కట్టిన డబ్బులకి డబ్బులు ఇస్తామని ఆశపెట్టారు. డబ్బులు కట్టించిన వాళ్ళకి ఖరీదైన బహుమతులు ఇస్తామని కూడా ఆశపెట్టారు. దీంతో కొంతమంది ప్రజల నుంచి డబ్బులు కట్టించారు. చెన్నైలో ప్రధాన కార్యాలయం, నెల్లూరు బ్రాంచ్ పెట్టి ప్రజల నుంచి డబ్బులు కట్టించుకున్నారు. డబ్బు ఇవ్వాల్సిన సమయానికి మాత్రం చేతులెత్తేశారు. దీంతో ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం దగ్గర బాధితులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు.